హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో వాట్ ఆర్ ద ఫేసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, సో వీటి గురించి మనం తెలుసుకుందాము. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఎలాంటి ఫేసెస్ ఉంటాయి, సో ఈచ్ ఫేస్కి మనకు డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే రియల్ టైంలో ఏ విధంగా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో జనరల్గా మనము ఇప్పుడు కవర్ చేసే టాపిక్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు టెస్టింగ్ స్టార్ట్ చేస్తారో సో అందులో ఉపయోగపడుతుంది, అలాగే ఇంటర్వ్యూ పరంగా కూడా ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనము 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఫేసెస్ అయితే ఉంటాయి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో. మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని, అలాగే టెస్ట్ ప్లానింగ్ అని, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అని, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. సో 1 by 1 అయితే మనము దాని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయితే ఉంది. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనకు క్యూఏ టీమ్స్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ విల్ టెస్టింగ్ అండ్ ఫిగర్ అవుట్ ద టెస్టబుల్ రిక్వైర్మెంట్స్. సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. సో రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, అలాగే దీన్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు అనే దాని గురించి చూస్తాము. సో ఇక్కడ మనకి జనరల్గా రిక్వైర్మెంట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఏం చేస్తారంటే నాకు ఒక అప్లికేషన్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలని చెప్పేసి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ ఇన్పుట్స్ని మనము రిక్వైర్మెంట్స్ అంటారు. సో మనకు జనరల్గా క్లయింట్ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో క్లయింట్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఎలా డెవలప్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేస్తారు, అలాగే ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, దీని యొక్క బడ్జెట్ ఏంటి, సో దీనికి సంబంధించిన మనకి టీమ్మేట్స్ ఎలాంటి టెక్నాలజీస్ మీద వర్క్ చేశారు, సో ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఓవరాల్గా మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్లో మనకి ప్రొడక్ట్ ఓనరు, ప్రొడక్ట్ మేనేజరు, నెక్స్ట్ వచ్చి క్యూఏ మేనేజర్ కానీ, డెవలప్మెంట్ మేనేజర్ కానీ, అలాగే క్లయింట్, సో ఈ విధంగా మనకు టీమ్మేట్స్ మొత్తము ఇన్వాల్వ్మెంట్ అయ్యి సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని ఫస్ట్ గ్యాదర్ చేస్తారు, అలాగే అర్థం చేసుకుంటారు. దాని తర్వాత డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు రిక్వైర్మెంట్ని అనాలిసిస్ చేసి చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి క్యూఏకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో క్యూఏ ఏం చేస్తారంటే ముందు టెస్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుంటారు. సో రిక్వైర్మెంట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ అంటే ఏంటి, యుఐ ఏ విధంగా ఉంటుంది, అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సో దీని మీద డిపెండెంట్ చేసుకుని మనకు క్యూఏ ఇంజనీర్స్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు డెఫినేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు, వాట్ వీ విల్ టెస్టింగ్ అండ్ ఫిగర్ అవుట్ ద టెస్టబుల్ రిక్వైర్మెంట్స్. సో మనం ఏం టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, సో ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా మనము దాన్ని ఫిగర్ అవుట్ చేసి ఈ విధంగా టెస్ట్ చేయాలి, సో దీనికి సంబంధించి ఎంత టైం పడుతుంది, ఎంతమంది ఇంజనీర్స్ అయితే ఉన్నారు టెస్ట్ చేయడానికి, దీని యొక్క ప్లాన్. సో ఈ విధంగా మనకు ఓవరాల్గా ఈ రిక్వైర్మెంట్స్ మీద ఒక ఐడియా అయితే తెచ్చుకొని మనకు ప్రోడక్ట్ టెస్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు టెస్ట్ ప్లానింగ్. సో టెస్ట్ ప్లానింగ్ సంబంధించిన డెఫినేషన్ చూద్దాం. ఇన్ దిస్ ఫేజ్ ద టెస్ట్ స్ట్రాటజీ ఈజ్ డిఫైన్డ్, ఆబ్జెక్టివ్ అండ్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ డిటర్మైన్డ్. సో జనరల్గా మనకు టెస్ట్ ప్లానింగ్ అంటే ఏం లేదండి. సో ఏదైనా ఒక అప్లికేషన్ని, ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసే ముందు మనకు ఫస్ట్ టెస్ట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో టెస్ట్ ప్లాన్లో మనకి టెస్ట్ స్ట్రాటజీస్ కానీ, టెస్ట్ సినారియోస్ కానీ, టెస్ట్ కేసెస్ కానీ, సో 1 by 1 మనము రాయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనం రాసే ముందు ఏం చేస్తామంటే అర్థం చేసుకుంటాం. సో అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా టెస్ట్ చేయాలి, సో మనకు ఎంతమంది రిసోర్స్ అయితే ఉన్నారు, మనకు ఎంత టైం ఉంది, సో మనకు ఎలాంటి సినారియోస్ అయితే ఉన్నాయి, ఎలాంటి టెస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి, సో వీటి గురించి మనము అనలైజ్ చేసి రాయడం అయితే జరుగుతుంది. ఒక డాక్యుమెంట్ని మెయింటైన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్లో మనకు రిక్వైర్మెంట్స్ సంబంధించి, అలాగే ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ సంబంధించి, అలాగే కంపాటబిలిటీ సంబంధించి, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి మనం అందులో అప్డేట్ చేసి ఆ డాక్యుమెంట్ని మనము మన టెస్ట్ మేనేజర్ కానీ, టెస్ట్ మనకు టీమ్ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పంపించడం అయితే జరుగుతుంది. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మేము విధంగా టెస్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తాము, ఇది ఓకేనా, ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి మనమైతే మన సుపీరియర్స్ని, మన టీమ్మేట్స్ని అడగడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని కూడా యాడ్ చేసి మనం ఫైనల్గా మనం టెస్ట్ ప్లాన్ అయితే రెడీ చేస్తాం. సో నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటే నెక్స్ట్ మనము టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ చూస్తాము. సో హియర్ డీటెయిల్డ్ టెస్ట్ కేసెస్ ఆర్ డిఫైన్డ్ అండ్ డెవలప్డ్. ద టెస్టింగ్ టీమ్ ఆల్సో ప్రిపేర్స్ టెస్ట్ డేటా ఫర్ టెస్టింగ్. సో ఇక్కడ మనకు టెస్ట్ కేసెస్ రాసుకుంటాము. టెస్ట్ కేసు ఏ విధంగా రాసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ లేదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు దాని యొక్క స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించిన డీటెయిల్ డిస్క్రిప్షను, ఇన్పుట్, అవుట్పుట్. సో ఇది టెస్ట్ కేస్ టెంప్లెట్. సో దీనికి సంబంధించి ఏదైనా టెస్ట్ కేసు రాసేటప్పుడు సో డీటెయిల్గా మనము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనము రాయడం అయితే జరుగుతుంది. అలాగే మనము టెస్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే
టెస్ట్ డేటా ఫర్ టెస్టింగ్. సో డేటాని ప్రిపేర్ చేసుకుంటాము. టెస్ట్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి, ఎంతమంది యూజర్స్తో మీరు టెస్ట్ చేస్తారు, సో దీనికి సంబంధించిన ఒక యూజర్స్ని క్రియేట్ చేయడము, మల్టిపుల్ యూజర్స్తో టెస్ట్ చేయడము, సో ఇవన్నీ ఎంత టెస్ట్ డేటా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాను టెస్ట్ చేయాలనుకుంటుంది, మీకు టీబీ లెవెల్లో డేటా కావాలి, అలాగే మనకు ఎంక్రిప్టెడ్ డేటా, అలాగే కరప్షన్ డేటా, కంప్రెస్డ్ డేటా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ యూస్ చేసి ఆ డేటాని మనం జనరేట్ చేసి టెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాము. సో ఈ టెస్ట్ చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే టెస్ట్ కేసెస్ని డీటెయిల్గా రాసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం లీవ్లో ఉన్నా లేదంటే మనం ఏదైనా ప్రాజెక్ట్లో మూవ్ అయినా కూడా జస్ట్ ఒక టెస్ట్ కేసు చూడగానే అదర్ పర్సన్ కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. సో జస్ట్ 1 లైన్లో టెస్ట్ కేసు రాసి డిస్క్రిప్షన్లో మనకు స్టెప్స్ రాస్తాం. ఫస్ట్ ఎలా టెస్ట్ చేస్తాం, లాగిన్ అవుతాం, లాగిన్ అయిన తర్వాత ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ని నావిగేట్ చేసుకొని టెస్ట్ చేస్తాము. అలాగే లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడము, అలాగే డేటాని జనరేట్ చేయడము, అప్డేట్ చేయడము, సో వీటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ రాసుకొని డీటెయిల్ స్టెప్స్తో రాస్తారు. ఇంకేమైనా మీకు స్క్రీన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా అటాచ్ చేసి లైక్ ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు, వేరే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు, ఇంకెవరైనా కస్టమర్ కానీ మనకు మన ప్రొడక్ట్ ఓనర్స్, మేనేజర్స్ కానీ చూసినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు మనం టెస్ట్ కేసెస్ రాసుకొని మనం ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. ఇట్ ఈస్ ఎ స్టెప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఫర్ ద టెస్టింగ్ టీమ్స్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. సో మనకి టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏంటంటే మనకి సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలనుకుంటే మనకు ఆ సాఫ్ట్వేర్ ఎలాంటి వాయిస్లో సపోర్ట్ చేస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. సో కంపాటబిలిటీ తెలుసుకోవాలి. సో ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్కి సపోర్ట్ చేస్తారు, సర్వర్ వాయిస్ సపోర్ట్ చేస్తారు, క్లయింట్ వాయిస్ సపోర్ట్ చేస్తారా, క్లయింట్ ఏ వర్షను, సర్వర్లో ఏ వర్షను, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము గ్యాదర్ చేసుకొని మనము అందులో టెస్ట్ చేసేటట్టు ఉండాలి. సో అందులో కూడా మనకు ఎలాంటి బ్రౌజర్ సపోర్ట్ చేస్తున్నాము, సో ఈ విధంగా మనకు టెస్ట్ చేసే ముందే సో ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుని సెటప్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అలాగే టెస్ట్ డేటా కూడా జనరేట్ చేసుకుని అందులో బ్రౌజర్స్ కానీ టెస్ట్ డేటా కానీ అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, సో డైరెక్ట్గా మనకు ఇక్కడ టైం వేస్ట్ అనేది ఉండదు. సో టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఎంత టైం తీసుకుంటామో, ఎన్ని రోజులు అయితే మనం డెడికేట్ చేసుకుంటామో, సో ఆ టైంలో మనం ఇది కవర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫేజ్ చూద్దాం. సో ఇందులో మనకి టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో టెస్ట్ ఇంజనీర్కి ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అనుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఏదైతే టెస్ట్ కేసెస్ని రాసుకుని టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటామో, సో ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మనకి ఎక్కువగా ఇష్యూస్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనము కస్టమర్ కూడా ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా ప్లాన్ చేసుకుని టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. అలాగే ఆన్ టైంలో మనం టెస్ట్ కేసెస్ని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి 1 by 1. సో ఇక్కడ మన డెఫినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ అండ్ కంపేరింగ్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రిజల్ట్స్. సో మనకి జనరల్గా మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ తెలిసి ఉంటుంది కదా, సో అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా, సో ఇంకేమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఎర్రర్ ప్రాపర్స్ అయితే వస్తున్నాయా, ఇన్వాలిడ్ డేటా వస్తుందా, లేక ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుందా, సో ఈ విధంగా మనము కంపేర్ చేసుకోవాలి. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి, యాక్చువల్ రిజల్ట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ అవ్వలేదనుకోండి, మనం ఇష్యూ క్రియేట్ చేసి ఆ రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తాము. మళ్ళీ తను ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ చెక్ చేస్తాము. దాంతోపాటు మనము ఎగ్జిస్టింగ్ టెస్ట్ కేసెస్కి ఏమైనా బ్రేక్ అవుతున్నాయో లేదో కూడా టెస్ట్ చేస్తాము. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ని ఎవరైతే డెడికేటెడ్ క్యూఏ ఉన్నారో తనైతే చేయడం అయితే జరుగుతుంది, తన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా అది. సో నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటే టెస్ట్ సైకిల్ క్లోజర్. So it is involves calling out the testing team member meeting and evaluating cycle completion criteria based on the test coverage, quality, cost, time, critical business objective and software. సో ఇది జనరల్గా మనకి ఫైనలైజ్ అనుకోండి. సో ఈ ఫేజ్లో మనం ఏం చేస్తారంటే జనరల్గా మనకి ఏదైతే మనం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసామో, సో దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకి సో ఏవైతే బగ్స్ అయితే క్రియేట్ చేస్తామో ఎలాంటి క్రిటికల్ ఇష్యూస్ కాకుండా, సో నార్మల్ ఏమైనా P3 లైక్ స్మాల్ UI ఇష్యూస్ అయితే పర్లేదు, ఐ మీన్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటి చిన్న ఉంటే ఇంకా టైం లేదు అని చెప్పేసి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్లో వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్గా సో ఎలాంటి క్రిటికల్ ఇష్యూస్ లేకుండా, ఎలాంటి మేజర్ ఇష్యూస్ లేకుండా ఆన్ టైంలో మనము కంప్లీట్ చేసి మనము ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ ఒక గ్రీన్ ఫ్లాగ్ అనుకోండి, సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు, సో సక్సెస్ఫుల్గా మన ప్రోడక్ట్ని రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి ఫైనల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని, సో అలాగే మనకు క్లయింట్ డిస్కషన్స్ సో అన్నీ చేసుకొని, సో ఫైనల్గా మనకు దీని యొక్క ఇంపాక్ట్ అయితే ఏం లేదు. సో లైక్ ఆన్ డిమాండ్ లైక్ మనకి డైరెక్ట్గా మన ప్రొడక్షన్లో మూవ్ చేసుకోవచ్చు, లేదంటే
అంటే అఫీషియల్గా ఏదైనా బిల్డ్ ఇచ్చి టెస్ట్ కస్టమర్కి టెస్ట్ చేసి ఫైనలైజ్ ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనము ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు క్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఫైనల్గా అంత వర్క్ అవుతుందని చెప్పేసి తను ఎప్పుడైతే లైక్ అప్డేట్ చేస్తారో సో ఆటోమేటిక్గా మనకు మన మేనేజర్ కానీ సో మన టీమ్ లీడ్ కానీ నెక్స్ట్ స్టెప్ డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్ స్టెప్ అనుకోండి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ఫేసెస్ అయితే ఉంటాయి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో. సో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టే జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, లైక్ ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా జస్ట్ కామెంట్ చేయండి. సో వాటి గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు మంచి వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.